మీరు చాలాసేపు కూర్చొని ఉన్నాను మీ షుగర్ వచ్చి జాస్తి అవుద్ది. మీరు డైట్ వచ్చి పర్ఫెక్ట్గా పెట్టుకొని ఉంటారు, బట్ వచ్చి మీ లైఫ్ వచ్చి చాలా సెడెంటరీగా ఉన్నాను, మీ షుగర్స్ వచ్చి జాస్తిగా ఉంటుంది. నాకు తెలిసిన ఒక ఆయన, ఒక 36 వయసు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండు. ఆయన వచ్చి నేను కన్సల్టేషన్ చేసేటప్పటికి వచ్చి ఫాస్టింగ్ షుగర్ వచ్చి 178 ఉన్నింది, అవతల వచ్చి ఫుడ్ తిన్న అవతల వచ్చి 268 ఉన్నింది. సో ఆయన వచ్చి నాకు చెప్పేటప్పటికి వచ్చి నేను డైట్ అంతా పర్ఫెక్ట్గా చేస్తున్నాను, బట్ డైలీ వచ్చి నేను అట్లీస్ట్ ఒక 9 to 10 అవర్స్ వచ్చి నేను సాఫ్ట్వేర్ జాబ్లో ఉండేటప్పటికి కూర్చొనే ఉంటాను సార్. నేను వచ్చి లేజీ కాదు, బట్ వచ్చి నాకు చాలా టైర్డ్ అవుతుంది. ఈ మీటింగ్స్, డెడ్ లైన్స్ ఎంత అయిపోయేటప్పటికి నాకు నైట్ వచ్చి కొంచెం కూడా ఎనర్జీ లేకుండా ఉన్నాను. దీని నుంచి నాకు చాలా గిల్టీగా ఫీల్ చేస్తున్నాను, ఫ్రస్ట్రేషన్గా ఉంది. నాకు వచ్చి ఎక్సర్సైజ్ చేయాలని నాకు తెలుసు, బట్ నా అమలు చేయని వాళ్ళని అంటుంది, ఎందుకంటే నా వర్క్ రొటీన్ అంత ప్రాబ్లమ్గా ఉంది నాకు అనేసి ఆయన చెప్తా ఉండేటప్పటికి ఆయన సిచ్యువేషన్ నేను వచ్చి ఫుల్గా అండర్స్టాండ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే మనకు చాలాసేపు కూర్చొని ఉండేటప్పటికి వచ్చి మన మసిల్స్ వచ్చి స్విచ్ ఆఫ్ స్టేట్ పోద్ది. అది వచ్చి షుగర్ నుంచి యూటిలైజ్ చేయలేదు, మన బాడీలో ఉండే బ్లడ్లో ఉండే షుగర్స్ వచ్చి యూటిలైజ్ చేయదు. అవతల వచ్చి దీని నుంచి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ జాస్తిగా అవుద్ది. మన హెల్తీ ఫుడ్గా తిన్నాను, ఇది వచ్చి మనకు వచ్చి ఇంకా తక్కువ చేస్తుంది, మన షుగర్స్ వచ్చి జాస్తిగా అవుద్ది, ఎందుకంటే మనం చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండేది. సో దానికే దీని వచ్చి మూమెంట్ డెఫిషియన్సీ ప్రాబ్లం అని చెప్తాము. సో దీనికి ఒక సొల్యూషన్ మనం ఏం చేసేదంటే ఆయనకి వచ్చి మేము వచ్చి 45 minutes వన్స్ వచ్చి మీరు అలారం పెట్టండి. సో ఆ అలారం వచ్చి క్లిక్ అయ్యేటప్పటికి వచ్చి 5 minutes వచ్చి మీరు వచ్చి వాక్ చేయండి అని చెప్పినాము. సో అలాగ వచ్చి ఆయన 5 minutes వచ్చి 1 monthలో వాక్ చేసిండు, దాని తర్వాత 2 months అవతల వచ్చి 10 minutes వాక్ చేసిండు ఎవ్రీ 45 minutes, అవతల 3 monthsలో వచ్చి ఒక 15 minutes వాక్ చేసిండు ఎవ్రీ 45 minutesలో. సో ఇలాగ చేసేటప్పటికి ఆయనకు వచ్చి ఒక 3 months అవతలే షుగర్స్ వచ్చి 132గా వచ్చింది ఆయన ఫాస్టింగ్ షుగర్. సో దాని నుంచి ఆయన వచ్చి కొంచెం కొంచెంగా వచ్చి డయాబెటీస్ నుంచి బయటకు వచ్చిండు. సపోజ్ మీరు వచ్చి డయాబెటీస్ నుంచి బయటికి రావాలా అనుకుంటా ఈ స్క్రీన్ తెలిసిన నంబర్ వచ్చి కాంటాక్ట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను ఎట్లా మీరు వచ్చి డయాబెటీస్ నుంచి బయటికి రావాల్సి అనేసి. థ్యాంక్ యూ.